నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నారా లోకేష్ ఎంత పని చేశాడండి నిజంగా. ఒక అంటే మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, సీఎం కొడుకు ఇంత దిగొచ్చి ఈ పని చేయడానికి సాధ్యమేనా? నిజంగా ఏంటి చిన్నబాబు రోజు రోజుకు ఇన్ని క్రెడిట్లు, ఇంత డిస్కషన్ను ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు? అసలు ఏమనుకుంటున్నాడు? ఇట్లా చేసుకుంటూ పోతే ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు అర్హత ఇవ్వకపోతే ఎట్లా? మరీ ఇంత ముందుకెళ్ళిపోయి అవతల వాళ్ళు క్వశ్చన్ చేయలేని పరిస్థితిలోకి వస్తే వాళ్ళు జీర్ణించుకుంటారా? వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు ఏం లైన్ పట్టుకొని ముందుకు రావాలి? అసలు ఇట్లా మీరు దిగేసి ఈ పనులు చేయడం అయితే అస్సలు బాగాలేదు లోకేష్ బాబు. సీరియస్లీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారితో మెలుగుతున్న తీరు, నిర్ణయాలు తీసుకుంటున్న విధానం, దూసుకుపోతున్న తీరు, ఇప్పటికే రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అన్న అటు నేతల్లో భయాలు, ఇవన్నీ ఓవైపు కొనసాగుతూనే ఉంటుంటే వాళ్ళకి మాట్లాడడానికి ఏదో ఒక అవకాశం ఇవ్వాలి కదా. మరీ ఇంత క్లీన్గా, మరీ ఇంత నీట్గా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు చచ్చిపోతారు సీరియస్గా. ఇదైతే ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఏం చెప్తున్నాను అని అర్థం అవ్వట్లేదా? ఇక వివరాల్లోకి వెళ్దాం. అంటే చిన్నబాబు లోకేష్ బాబు మన మంత్రి, సీఎం తనయుడు ప్రజెంట్ అయితే వార్తల్లో ఏదో ఒక న్యూస్తో అంటే తనని తాను మార్చుకుంటూ మేము ప్రజల కోసం ఉన్నాము, మా వల్ల ఏ తప్పు జరిగినా అది మా వల్ల జరగకపోయినా మా పాలనలో జరిగిన దానికి ఖచ్చితంగా మేము బాధ్యత వహిస్తాము అంటూ చెప్తూనే వెళ్తున్నారు. దానికి తగ్గట్టుగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. తనకు సంబంధం లేకపోయినా ఇవాళ లోకేష్ బాబు తీసుకున్న నిర్ణయము సర్వత్రా హర్షణీయంగా ఉందని చెప్పాలి. ఇంకా వివరాల్లోకి వెళ్తే నిన్న సత్యసాయి జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు చేసిన ఓవర్ యాక్షను సిపిఎం నాయకులకు కోపం తీసుకొచ్చింది. యాక్చువల్గా అయితే వాళ్ళను గృహ నిర్బంధం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళను ఎక్కడికెక్కడ ఆపాల్సిన అవసరము లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఏ ధర్నాలు చేస్తామని పిలుపులు ఇవ్వలేదు, ఎక్కడైనా గొడవ చేస్తామని ఎక్కడా మాట రాలేదు, అసలు మేము ఇలా ఒక కార్యక్రమం చేస్తున్నామని కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ ముందస్తు చర్యల్లో భాగంగానంట సత్యసాయి జిల్లాలో పోలీసులు సిపిఎంకు చెందిన కొందరు లీడర్లను హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇదే విషయము చిన్న డిస్కషన్కు తావిచ్చింది. అసలు మేము ఏం చేశాము, మీకు ఏమన్నా ఒక లెటర్ రాసామా, మీకు ఏమన్నా పిలుపునిచ్చామా, మా క్యాడర్కి ఏమన్నా మేము ఇట్లా చేస్తున్నామా అనేసి ఎక్కడన్నా మీడియాలో న్యూస్ వచ్చిందా? హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి? అసలు ఏం చేశాను మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? ఆయన ఏదో వచ్చాడు, ఆయన పర్యటన చేసుకున్నాడు, సంబంధం లేకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి అంటూ ఒకంత సీరియస్ అయ్యి ఎక్స్పెక్ట్గా ఒక పోస్ట్ను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు పెట్టడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులను అడగ్గా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అంటూ మేము గృహ నిర్బంధం చేశాము అనేసానంటే, అంటే ఇప్పుడు వినిపిస్తున్న వాదంటే అలవాట్లో పొరపాటు. గత పాలకులు అంటే దాంట్లో సిపిఎం వాళ్ళు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, గత ప్రభుత్వంలో ఇలాంటివి జరిగాయి, ఇవి మీరు కూడా ఫేస్ చేశారు. వైఎస్ఆర్సీపీలో పర్యటనలు వస్తూ ఉంటే పరదాలు కట్టేసుకోవడం కావచ్చు, చెట్లు నరికించేయడం కావచ్చు, మనుషులకు కనిపించకుండా మీటింగ్లు పెట్టేసుకొని వెళ్ళిపోవడం కావచ్చు, ఆ ప్రభుత్వంలో చూసాము. దాంట్లో మీరు ఒకంత బాధితులే, మాకన్నా ఎక్కువగా కూడా బాధపడ్డారు. అలాంటి మీరు మళ్ళీ వాళ్ళలాగే చేస్తుండడం ఒకంత బాధ కలిగించింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ అటు పోస్ట్ చేయడంతో దీనికి సంబంధించి వెంటనే మంత్రి లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు. అసలు ఏం జరిగింది అని ఆరా తీశారు. సీన్ కట్ చేస్తే పోలీసులకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళలేదు. అసలు వాళ్ళ గృహ నిర్బంధం చేయండి అని కానీ, చేస్తే గిస్తే వైసీపీ వాళ్ళకి సంబంధించి ఆయన గొడవ చేస్తే ఆపుతారు కానీ ఆ సిపిఎం వాళ్ళని చేయడం ఏంటి అనేసానంటే ఆరా తీస్తే గతంలోనే మిమ్మల్ని హెచ్చరించడం జరిగింది. మీటింగ్లకు వెళ్ళినప్పుడు కావచ్చు, కాన్వాయ్ వెళ్తున్నప్పుడు కావచ్చు, ప్రజలకు నష్టం కలిగించే ఏ ఒక్క విషయం కావచ్చు చెయ్యకూడదు. మీరు పరదాలు పెట్టినప్పుడు నేను క్లియర్గా చెప్పాను, ఇంకా మీరు పాత సంస్కృతిని మార్చుకోరా, ఇంకా వాళ్ళ దగ్గరనే ఉంటారా, ఇక్కడికి మా దగ్గరికి మారడానికి రారా అంటూ నేను సీరియస్ అయ్యాను, బుజ్జగించి చెప్పాను, మీరు వినలేదు. ఇలా కనుక రిపీట్ అవుతే మాత్రం ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకుంటాము అంటూ చెప్పడం జరిగింది. మన శ్రీశైలం పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి. మామూలుగానే భక్తులు ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉంటాయి, సీఎం వస్తున్నారు అనేసరికి కొంత వీళ్ళ ఓవర్ యాక్షన్ తోటి కాన్వాయ్ వస్తుందని ఎక్కడెక్కడ వెహికల్స్ అడ్డుకోవడంతో వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ విషయాన్ని కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది. ఏంటంటే మేము చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము,
కాన్వాయ్ వస్తుందని హడావుడి చేయాల్సిన అవసరం లేదు. మీ భద్రత పరంగా మీరు రూల్స్ పాటించండి. కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎక్కువ ఇబ్బందులు ఏమైనా కలిగే అవకాశం ఉందా, దీన్ని ఎలా ప్లాన్ చేయాలన్న దాన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోండి అంటూ మీకు గతంలోనే చెప్పాము. అయినా మీరు వాటిని ఆచరించట్లేదు. ఇంకొకసారి ఇది రిపీట్ అవుతే సీరియస్ యాక్షన్ తీసుకుంటాము అంటూ నేను వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానంటూ ఇప్పుడు చిన్నబాబు చేసింది ఏంటంటే, మామూలుగా మంత్రులు ఎవరు ఇంత బహిరంగంగా ఒక వ్యక్తికి సారీ చెప్పుండకపోవచ్చు, ఎందుకంటే ఇది మా వల్ల జరిగింది కాదండి, పోలీసుల ఓవర్ యాక్షన్ అని చెప్పేసి తప్పుకోవచ్చు. బట్ లోకేష్ బాబు ఒక మెట్టు కిందకు దిగి ఇంకో మెట్టు పైకే దిగి, ఒకటి క్లియర్గా ఒక మెట్టు కిందకి దిగారు, ఇంకో మెట్టు పైకే దిగారు. ఎక్స్ వేదికగా సిపిఎం కార్యదర్శి రామారావు గారికి కావచ్చు, సిపిఎం కార్యకర్తలకు కావచ్చు, జరిగిన భంగపాటుకు అలాగే జరిగిన తప్పిదానికి మా తరపున మీకు క్షమాపణ తెలియజేస్తున్నాము. ఇందులో మా ప్రమేయం లేదు. అయినా సరే మీకు దీనివల్ల బాధ కలిగింది కాబట్టి, అంటే గత పాలకులను గుర్తు చేసే విధంగా ఈ చర్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మా తరపున మీకు క్షమాపణ చెప్తున్నాము. బహిరంగంగా మిమ్మల్ని మీకు కలిగిన అంతరాయానికి, ఇబ్బందికి, బాధకి మా తరపున మీకు క్షమాపణ చెప్తున్నాము. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఇంకొకరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మీరు మా దృష్టికి తీసుకొచ్చిన అంశాన్ని ఇక మీద సీరియస్గా తీసుకుంటాము, దానికి తగిన అధికారులకు పనిష్మెంట్ కూడా ఇస్తాము అంటూ ఆయన బహిరంగంగా ఒక పోస్ట్ పెట్టడంతో ప్రస్తుతం లోకేష్ గురించి చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎలక్షన్ టైం నుంచి కూడా తాను ప్రతి విషయంలో మార్చుకుంటూ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ పవన్ కళ్యాణ్ గారితో అంటే అన్న వెంట తమ్ముడు, తమ్ముడు వెంట అన్న అన్నట్టుగా ఒక అన్నదమ్ముల అనుబంధాన్ని చూపిస్తూ ఆయన ఏ సూచన చేసినా ఈయన వింటూ ప్రతి దాన్ని ఒబే చేస్తూ ముందుకెళ్తూ ఇప్పటికే 100% మార్క్స్ కొట్టేస్తున్నారు. ఇంకా మీరు ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తే ఇంకా వాళ్ళకి మాట్లాడడానికి కానీ రాసుకోవడానికి కానీ, గతంలో అంటే మిమ్మల్ని పప్పు అన్నారు, నేను పప్పును కాదు నిప్పు అని నిరూపించేసుకున్నారు. ఇప్పుడు ఏమన్నా దొరికితే ఏకి పారేద్దాం అని చూస్తున్న వాళ్ళకి మీరు ఇన్ని మెట్లు దిగేసి అంత పెద్ద ఎత్తుకి వెళ్ళిపోతే వాళ్ళు చచ్చిపోతారండి. మాట్లాడడానికి ఏం ఉండదు కదా విషయము. కాబట్టి ఇప్పుడు లోకేష్ చెప్పిన ఈ క్షమాపణతో అయితే ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక నేతకు ఉండాల్సిన ముఖ్య లక్షణం మన వైపు నుంచి వచ్చిన అంతరాయానికి, అది మన వల్ల కాకపోయినా మన వల్ల ఇబ్బంది పడ్డప్పుడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి అంటూ మిగతా వాళ్లకు ఆదర్శంగా ఉండడంతో మరోసారి నెట్టింట్లో లోకేష్ బాబుకు సంబంధించి చర్చ జరుగుతోంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.